హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి పినమకలంక అనే గ్రామం. ఇది వచ్చేసి మనకి ఏలూరు జిల్లాలో ఉంది. ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే కనుక 20 బళ్ళు పాయింట్ అయితే లోడింగ్. కొల్లేరంటే మనకి ప్రత్యేకంగా గుర్తొచ్చేది చేపలు, పక్షులు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అనేక రకమైన పక్షులు అయితే ఉన్నాయి. ఇవైతే మార్గం మధ్యలో అయితే మనం వెళ్తూ ఉండగా రోడ్డు పక్కకు వచ్చి చిన్న చిన్న చేపలని వేటాడి అవి ఆహారంగా చేసుకుంటాయి. మొన్నటి వరకు అయితే మేము ఎక్కువగా అయితే పంకాస్ అయితే ట్రాన్స్పోర్ట్ చేసాము. ఇప్పుడైతే కనుక మళ్ళీ తెల్లచేప, శీలవతి, కట్ల ఈ రెండు అయితే మనకి ఈరోజు అయితే లోడింగ్ ఉంది. లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి వచ్చేసి మనకి దాదాపుగా 40 కిలోమీటర్లు ఉంటుంది. మేమందరం పినమకలంక అనే గ్రామం వచ్చేసరికి మాకైతే చేపల వల్ల అయితే వారకు వచ్చేట వల్ల లేట్ అవుతుందని చెప్పి మా వాళ్ళు అయితే 2 ఇంజిన్లు అంటే డబుల్ హోండా ఇంజిన్లు అయితే బిగించారు లేట్ అవ్వకుండా పట్టుకోవడానికని. దాదాపుగా 20 వ్యాన్లు అయితే వాటర్ అయితే పట్టేసుకున్నాం. మేమైతే కనుక వాటర్ పాయింట్ కాడి నుంచి మనం దాదాపుగా 1.5 కిలోమీటర్ అయితే లోనికి వెళ్ళాలి. మేమైతే మంచి వాగు చూసుకుని మేము వాగు దగ్గర అయితే వాటర్ ఫెసిలిటీ బాగుందని చూసుకుని మేము వాటర్ అయితే అక్కడ ఇంజిన్లు అయితే అక్కడ బిగించుకున్నాం. ఇప్పుడు దాదాపుగా మనం 2 కిలోమీటర్ల లోనికి వెళ్ళి లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి లోడ్ చేసుకోవాలి. ఇంకా సరుకు ఎక్కువైతే కనుక ఓనర్స్ వచ్చి మనకి బళ్ళు అయితే మధ్య మధ్యలో పెంచుతారు. ప్రతి చెరువు మీద అయితే మీరు అటు ఇటు చూసుకున్నట్లయితే పచ్చగడ్డి అనేది ఉంటుంది. పచ్చగడ్డి ఎక్కువగా ఎందుకంటే ఈ కొల్లేట్లో అయితే పశువుల సాగు ఎక్కువగా ఉంటుంది. మనం దాదాపుగా ఈ రోజు కానీ నిన్న కానీ చూసుకుంటే కనుక రెండు అయితే కనుక బెటర్గానే ఉన్నాయి రోడ్స్ అయితే. మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి 0 పాయింట్. మనమైతే ఇప్పుడైతే లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. 20 బళ్ళు అయితే సీరియల్లో పెట్టేసాం. వల అయితే కనుక చేపల వల వచ్చేసి మనకు వారకైతే వచ్చేసింది. ఈరోజు మనకు లోడింగ్ వచ్చేసి శీలవతి, కట్ల 0 పాయింట్ అంటే కేజీకి వచ్చేసి 3 శాలతీరాలు వస్తాయి. అవి అయితే మనకు లోడింగ్. ఈరోజు దాదాపుగా 20 బళ్ళు అయితే లోడింగ్. మనం అనుకున్న దాని మీదకి సరుకు అయితే ఎక్కువ వచ్చింది. ఎక్కువ వస్తాం వల్ల ఇంకా 4-5 బళ్ళు అయితే పెంచారు. ఈ పెంచిన బళ్ళకి అయితే వాటర్ సప్లై లేక వీలైతే కనుక చెరువు మీద ఉన్న 7.5 HP మోటార్తో అయితే వాటర్ సప్లై అయితే ఇచ్చుకుంటున్నారు. ప్రతి చెరువు గల ఓనర్ అయితే ఇలాంటి 7.5 HP మోటార్లు అయితే చెరువు మీద పెట్టుకుంటారు. దాదాపుగా ఇప్పుడైతే కనుక 10 బళ్ళు అయితే చేపలు లోడ్ చేసుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనకు వచ్చేసి 11వ బండి అయితే లోడ్ అవుతుంది. మంది ఈరోజు సీరియల్ వచ్చేసి 15వ బండి. ఈరోజు ప్రతి బండికి వచ్చేసి మనకి వేసే వెయిట్ వచ్చేసి దాదాపుగా 650 కేజీలు వెయిట్ అయితే వేస్తారు. శీలవతి, కట్ల రెండు కలిపి.
11 మనల 7 వెంకటరాజుగారికి 15,000 వాళ్ళు అవి చెప్తాను వాళ్ళు ముగ్గురు పొద్దులు ఇస్తారా ఈరికి కూడా తక్కువగా పైన మన బండికి అయితే కనుక లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. మనం అయితే జర్నీ స్టార్ట్ అయిపోయాం. ప్రతి వ్యాన్కి 2 ఆక్సిజన్ సిలిండర్స్ అయితే ఉంటాయి. ప్రతి 10 కిలోమీటర్స్కి 5 కిలోమీటర్స్కి మేమైతే ఆక్సిజన్ సప్లై అయితే చెక్ చేసుకుంటాం. దాదాపుగా మనమైతే కనుక 40 కిలోమీటర్స్ సింగిల్, డబుల్ వచ్చేసి మనకి 80 కిలోమీటర్స్ వస్తుంది. మనం దాదాపుగా ఇప్పుడైతే కనుక ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే కనుక చెరువు దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకి మధ్యాహ్నం 12 అవుతుంది. ఒక్కొక్కసారి అయితే సరుకు సాలిపోతే కనుక 2 వాటలు వేస్తారు. 2 వాటలు వేసినప్పుడు అయితే సాయంత్రం 4 అలా అవుతుంది. బట్ ఈరోజు అయితే కనుక సరుకు ఎక్కువగా వస్తాం వల్ల మనకి ఈరోజు ఫాస్ట్గా అయితే లోడింగ్ అయింది. ఇంకా 5 కిలోమీటర్స్ రీచ్ అయితే కనుక మనం అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు మనకి లోడ్ అయిన చెరువు అయితే రేపు కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఒక చెరువు వచ్చేసి దాదాపుగా 4-5 రోజులు కూడా జర్నీ చేసి మేము ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి సరుకు అయితే జారేస్తాం. ఒక్కొక్కసారి మాకు అన్లోడ్ పాయింట్ అయితే తెలియపోతే మా ఫ్రెండ్స్ ద్వారా లొకేషన్ ద్వారా అయితే వెళ్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.